ఉన్న వాటిని ప్రచారంలో పెట్టి మరింత లబ్ధి పొందాలని ఒక ఎత్తుగడ కనబడుతున్నది. అటు సరే కేటీఆర్ అంతే, ఇప్పుడు కేసీఆర్ మనుగడలో లేడు కాబట్టి ఇలాంటి పరిస్థితి వాళ్లకు వచ్చింది. ఎందుకంటే వచ్చిందో లేకపోతే వాళ్ళే తెచ్చుకుంటుండ్రో కానీ యాడ్స్ మీద మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ మీద ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? తెలంగాణ ప్రజల సొమ్మును ఇలా కాంగ్రెస్ పార్టీ ఇట్లా దుర్వినియోగం చేస్తున్నది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ఖాతా నుంచే ప్రజలకు చెందేటట్టుగా చేయాలని చెప్పి ఒక విచిత్రమైన వితండమైన వాదన తీసుకొస్తుండు మనోడు. మరి ఏమరి మామూలుగా ఏదో అంటున్నారు కానీ నిజంగానే హరీష్ రావు అప్పుడే అన్నీ మర్చిపోయిందా అని నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన తీరు ఎట్లా ఉందంటే శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఉందట. శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డది. గురువింజ తన కింద ఉన్న నలుపును ఎట్లా గుర్తుపట్టదో హరీష్ రావు కూడా వాళ్ళు చేసిన ఏంటియో వాళ్ళ కనీసం ఆలోచించకుండా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక అధికారం పోయినాక మొత్తం పూర్తిగా మనోడు ఆ పాత అన్నీ మర్చిపోయినాయి ఫైల్స్. మన గజనీకి కాక 15 నిమిషాలకు ఒకసారి మర్చిపోయినట్టుగా వాళ్ళు చేసిన ఏంటో వాళ్ళకు గుర్తు లేదు. వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని అకృత్యాలు మీరు ఇట్లాంటి పేపర్ యాడ్స్ మీద మీరు చేసినవి చూస్తే ఎక్కడో పంజాబ్లో ఎన్నికలు జరిగితే, ఎక్కడో లేకపోతే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే, లేకపోతే ఇంకెక్కడో అసలు ఏకంగా నాకు తెలిసి నేను ఒకసారి ఒక జాతీయ ఛానల్ చూస్తున్నా. జాతీయ ఛానల్లో పూర్తిగా ఈయన పథకాలన్నీ కూడా వల్లే వేస్తూ ఒక స్టోరీ నడుస్తుంది. అసలే కింద చిన్నగా ఏడీవీటీ అని ఉన్నది. అప్పుడు అట్లా గుర్తుపట్టిన అదేదో కథనము అంత పెద్ద ప్రెస్టీజియస్ ఒక సంస్థ ఇస్తున్నది ఏంది ఈయన గురించి ఇంత మొత్తం అన్ని నేను చూస్తే కింద ఏడీవీటీ అని ఉన్నది. ఆ స్థాయి కూడా చేసిన పరిస్థితి మీకు గుర్తు రావట్లే. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అనే దాన్ని భారత్ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు ఇవన్నీ మనకు తెలియని భాషలే కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాయి ఇవన్నీ తెలియని భాషల్లో కూడా వేసిన యాడ్స్కు సంబంధించి అక్కడ ఎవరు చూస్తారో చూడరు కానీ అంత పెద్ద ఎత్తున మరి వారు నిరసన ఏమంటారు వారి యొక్క యాడ్స్ను ఇచ్చిన ఒక పరిస్థితి ఉన్నది. దాదాపు మేమొచ్చిన ఈ 2 ఏళ్లలో 1-2 సార్లు మాత్రమే మా ప్రభుత్వ పథకాల విషయంలో వివిధ రాష్ట్రాల్లో తెలియాలనే ఉద్దేశంతో కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. లేదని కాదు, మీలాగా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి, మీలాగా దుబారా చేయడానికి మా దగ్గర ఆర్థిక వనరులు కూడా ఇప్పుడు పరిమితంగా ఉండడం అది కారణం. అసలు ముఖ్యం ఏంటంటే ప్రతిదీ పొదుపుగా, ప్రతిదీ ఒక లెక్కతోని మాత్రమే చేయడానికి అవకాశం ఉంది. కానీ మీలాగా లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా చేయడానికి మాకు అవకాశం కూడా లేదని చెప్పి మిత్రునికి తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు నా ఆబ్జెక్షన్ రిగార్డింగ్ హరీష్ రావు ఏంటంటే యాడ్స్ ఇవ్వకూడదు తెలంగాణ ప్రభుత్వం అనేదా నీ యొక్క కంటెంట్, లేదంటే ఇస్తున్న యాడ్స్ చేసినవి కావనా? అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి చెల్లించాల్సిన అవసరం వచ్చింది అని చెప్పే పరిస్థితి వస్తే మరి నువ్వు నాకు తెలిసి అయితే ఒక 5-6 వేల కోట్ల రూపాయలు మరి బీఆర్ఎస్ ఖాతా నుంచి ప్రజలకు చెల్లించాలి మీరు ఇచ్చిన యాడ్స్. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఒక్కొక్క దాని లెక్క అంతా కూడా మనం పెడితే ఏ ఎన్నిక వచ్చినా ఏదైనా కానీ ఏం లేకున్నా సరే కేసీఆర్ సంతోషం కలిగితే పేపర్ యాడ్స్ వచ్చినాయి. సరే పేపర్ మిత్రులకు కొన్ని పేపర్లకు అది ఆర్థికంగా కలిసి రావచ్చు కాక, కానీ మీరు చేసిన పథకాలు ప్రచారం చేసుకోవడానికి చేసిన దాన్ని కాంగ్రెస్ ఖాతా నుంచి చెల్లించమనే స్థితి వచ్చింది అంటేనే వీళ్లకు మేము చేస్తున్న పనులు ఒక జిలస్ మైండ్తో ఉన్నారు. కాబట్టి మేము చేస్తున్న పనులు చెప్పుకుంటే కూడా ఇది ప్రచారంలోకి పోద్దనే ఉద్దేశం కూడా ఈ కడుపులో నొప్పిగా మనకు కనబడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం మీరు చెయ్యని వాటిని చేసినట్టుగా చెప్పుకుంటే లేదు, కానీ చేసిన వాటిని ఎట్లాగూ మీరు అనరు. ఇది చేసిండ్రు, ఇది చేయలేదని కూడా అనరు మీరు.
కానీ ఇది చేసిన దాన్ని మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే యాడ్స్ అని చెప్పి ఏదో ఒకటి వంకతోని ఎప్పుడు ఆడిపోసుకోవడం తప్పితే మరొకటి కాదు. మీరు కొన్ని మనం చూస్తే ఇవి మీరు చూడండి. ఆయన ఈ ఈ నేను ఈ భాషలు చెప్పలేను. ఆయన కన్నడ ఒకటి తెలుస్తున్నది, హిందీ ఒకటి తెలుస్తుంది. ఇగో ఈ భాషలు అన్నీ మీరే ఇక మీరు మీడియా వాళ్ళు చూసుకోరు. ఒక్కొక్క తీరొక్క భాషలు ఇచ్చిండు కాక. విన్నారా? మలయాళం ఇచ్చిండు, కన్నడం ఉంది, ఇక ఈ హిందీ లెక్కనే ఉన్నాయి కానీ ఇంకా కొన్ని కొన్ని భాషలు వేరే వాటిల్లో కూడా ఇచ్చిండు. మరి ఏ రాష్ట్రాలు ఇవి మీరు చూస్తే ఒక్క దానికి సంబంధించి 150 కోట్ల రూపాయల ఒక్కసారికి ఇచ్చినది ఇది. ఇగో ఇట్లా మీరు చూస్తే ఈ పత్రికల్లో ఇది కేసీఆర్ బొమ్మే, ఏం లేదు దీంట్లో. మీరు చూస్తే ఇంత పెద్దగా కనపడే దాంట్లో కేసీఆర్ బొమ్మే ఉంటుంది మీకు. మేము వేసే దాంట్లో మీరు చూడండి, మేము చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మేము చేస్తున్న ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో వాటికి సంబంధించి, ఎందుకంటే మేము ఉచిత కరెంట్ ఇస్తే ఉచిత కరెంటు గురించి మీరు ఎట్లాగ చెప్పరు, లేదు మేము ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్కు సంబంధించి కూడా ఎలాంటివి చెప్పరు. ఏంటంటే ఫ్రీ బస్ ఇస్తే ఇంకా ఆటో వాళ్ళని ఏదో ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటి, రైతు భరోసా ఇస్తే అసలు భరోసానే ఇస్తలేరన్నట్టుగా చెప్తూ ప్రయత్నం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు వరుస పెట్టుకుంటూ పోతే ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎందుకు మీరు ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఈ ఫోన్ యొక్క సారాంశం కూడా ఏంటంటే, ఇంకా ఆయన ట్వీట్ చేసిండట, ఎవరు, హరీష్ రావే, ఏమని, ముఖ్యమంత్రి గారు హార్వర్డ్లో చదువుకున్నది కూడా ప్రజల సొమ్ముతోనే లేకపోతే ప్రభుత్వము ధనంతోనే అని చెప్పే ఒక ప్రయత్నం. ఏమైనా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే పర్మిటెడ్గా ఉంటాయి తప్పితే హార్వర్డ్ స్కూల్ యొక్క ఫీజు కూడా తనే కట్టుకున్నాడు. సొంత ఖర్చులతో కట్టుకునే దాంట్లో సొంత ఖర్చులతో కట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడి దరిద్రులు రా నాయన, మీరు నాకు అర్థం కాదు. మీకు ఎవడెవడు చెప్తుండి ఇది, అసలు మిమ్మల్ని కాదు, వాడిని ఎవరినో వాడిని దంచాలి మీకు చెప్పేటోని. మీదేమో పెత్తందారితనం, దొరతనం. ఇలా మేమేమో స్కూళ్ళు
రెసిడెన్షియల్ స్కూళ్ళు పెరగాలి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైతే కాన్సెప్ట్ స్కూల్స్ ఉన్నాయో అవి పెరగాలి, మంచి విద్యను అందించాలి, మంచి జీవితం ఇవ్వాలని, సన్న బియ్యము, రేషన్ కార్డు ఇచ్చి పేదోళ్ళకు ఇట్లా చేయాలని, ఇండ్లు కట్టాలని మాకు ఆలోచన వస్తే మీకు గొర్రెలు పెంచుకోవాలి, బర్రెలు పెంచుకోవాలి, లేకపోతే మళ్ళా పాతరాతి యుగం నాటి వృత్తులకు వెళ్ళిపోవాలని మీది. అంటే ఈరోజు నేను అంటున్న ఒక మాట, హరీష్ రావు లేదంటే ఇక కేటీఆర్ ఇద్దరిని కూడా అనొచ్చు, అదేం పెద్ద ఈయన అంటే ఆయన కూడా అంటాడు, ఆయన కూడా ఈయన అంటాడు. ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే, లేదంటే ఇంకేం చెప్పాలా మాట, మీరు చేసే ట్వీట్ల మీదనో, మీరు కామెంట్ల మీదనో, మీరు పెట్టే ప్రెస్ మీట్ల మీదనో మీకు ఏమాత్రం కొంత గౌరవం ఉన్నా ఒక్కసారి హార్వర్డ్ స్కూల్లో చదివిన దానికి సంబంధించి ఫీజు ఎవరు కట్టిండ్రో చూసుకోండి ఒకసారి. ముఖ్యమంత్రికి ఉండే ఏవైతే వెసులుబాట్లు ఉంటాయో వాటి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఈరోజు ఉంటుంది తప్పితే మీలాగా ఇష్టం వచ్చినట్టుగా సొంత మీరు చేసే టూర్లలో ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినట్టుగా చేయడానికి ఆయన ఇష్టం లేదు, చేయలేదు. అదొకటి చేయలేదని చెప్పడం కాదు, చలో మీరు ఏ లెక్క ప్రకారం బయట పెడతారో పెట్టండి, వాస్తవాలు ఉంటే. మీకు చదువుకుంటే కూడా ఓర్వడం చేత కాదు కదరా నాయన నీ అమ్మ. మీరు మనోడు ఈ కేటీఆర్ ఏం చదివిడో నాకు తెలియదు, కానీ ఈయన 10th ఇంటర్మీడియట్ ఈయన చదివి ఉంటాడు, మా హరీష్ రావు. అసలు చదువు ఎట్లా ఉంటుంది, చదువుకు సంబంధించిన ఖర్చులు ఎవరు భరించాల్సి, తెలంగాణ ప్రభుత్వం భరించింది అని చెప్పి ఎవడు నీకు చెప్పింది? కనీసం బుద్ధి ఉందా నీకేమైనా? సమాచార హక్కు చట్టం ప్రకారం వేసినా మీకు తెలుస్తుంది కదా. ఆయనకు తెలిసింది ఏడా? అమెరికా ఇచ్చిందా? ఎవడాడు వేసింది? వాడు ఒక తలకాయ తిక్క. అబద్ధాలు ప్రచారం చేయడానికి కొంతమంది ఫేక్ అకౌంట్లతోనో ఫేక్ ఏదో ఐడీలతోనే పెడతారు. ఇప్పుడు ఈ రాసేటోళ్ళంతా, ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ కానీ, టీ న్యూస్ కానీ, వీళ్ళంతా డైరెక్ట్గా వీళ్ళే అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక ప్రాపగండా దానిగా ఈరోజు ఎదిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి హరీష్ రావు ఇవన్నీ పిచ్చి శకలు మాను. దాంట్లో కూడా రాసినోడు ఎవడో ఉంటాడు, బై నేమ్ రాయరు, కానీ ఉత్తగానే రాస్తారు, పెద్ద ఫ్రంట్ పేజీలో పెట్టేసి. ఒకరోజు నమస్తే తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రతీకర నాయన. దాన్ని అలా మీరు ఏం చేశారు? గుమస్తా తెలంగాణ మార్చుకున్నారు. ఇంకా చివరికి దాన్ని ఎంత నీచమైన స్థితికి తీసుకుపోతారు. ఒక పవిత్రమైన కార్యానికి అది వాడింది. ఒక దశలో తెలంగాణ ఉద్యమకారులకు అది కరదీపికగా ఉండే, కానీ అలా కేసీఆర్ కోసం దాన్ని దిగజార్చిండు. సరే, వారు లక్ష్మీరాజం గారి కాంచి బెదిరించి తీసుకున్నారో, అప్పుడు ఏం తీసుకున్నారు, కానీ ఇప్పుడు దాన్ని మీ యొక్క సొంత డబ్బా కొట్టుకున్నా ఒక మంచిగుండు, కానీ అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎందుకు వాడుతున్నారు? ఇలా అంతే. ఇక్కడ కూడా మనం ఏమైనా మాట్లాడితే అవన్నీ తీసుకొని పోయి దాంట్లో ట్రోల్ చేసుకుంటూ పెద్ద టీ న్యూస్ కూడా అట్నే తయారైంది. దాన్ని రాజ్ న్యూస్ ఉన్నప్పటి నుంచి చూసినాం మేము. తెలంగాణ ఉద్యమ ప్రయోజనాల కొరకు తెచ్చింది అనుకున్నాం, కానీ మీ స్వార్థ ప్రయోజనాల కొరకని ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. అబద్ధాలు ప్రచారం చేస్తే ఇలా ప్రజలు నమ్ముతారు అనుకుంటే హరీష్ రావు నీలాంటి పిచ్చి అబద్ధాలను ఎవరు నమ్మడు. బండకేసి బాధినా మీకు ఇంకా సిగ్గు రావట్లే. ముఖ్యమంత్రిని నిజంగా నేను ఒక మాట అంటున్నా, ట్రోల్ చేసుకుంటారు కదా మీరు, ముఖ్యమంత్రిలాగా నిజాయితీగా ఉండే ఒక ప్రయత్నం మీరు చేయండి, కనీసం భవిష్యత్తు అయినా మీకు బాగుంటుందేమో. ఆడిపోతాడు, మూసీకాడికి పోతాడు. మూసీకాడ చట్టాలన్నీ చేసింది కూడా కేటీఆర్ అనే దరిద్రుడే. మూసీకాడ టైటిల్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ ఉన్నా అది ప్రభుత్వం తీసుకోవచ్చని చట్టం చేసిందే కేటీఆర్ అనేటోడు. పోయి మళ్ళీ మూసీలో ముక్కు పెట్టి మునుసుకుతా ఉన్నాడు. అక్కడ పోయి మూసీలో మేము బాగు చేస్తామని. నీ 6 మీటింగ్ల యొక్క మినిట్స్ను బేస్ చేసుకొని ఇంకా ప్రజలకు నష్టం జరగకుండా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు, కానీ మేము అక్కడనే ఉంటాం సార్ మేమని చెప్పి. ఎక్కడి నుంచి ఈరోజు ఇట్లాంటి కుట్రలు వస్తున్నాయి మీకు? నేనంటున్నా ఈరోజు హరీష్ రావు, ఒకవేళ కనుక నువ్వు చేసినది ఆర్టీఐ ప్రకారమో లేకపోతే ఇంకే దాని ప్రకారమో తెచ్చిందే వాస్తవం అయితే దానికి మేము సిద్ధం, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కనీసం దిగజారుల్లో కూడా కొంచెం పరువు ఉండేటట్టు దిగజారు హరీష్.
ఎవడో చెప్పిన దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నిజంగానే భవిష్యత్తులో మిమ్మల్ని అంటే కాంగ్రెస్ ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం వచ్చినప్పుడు సమాధానపూర్వకంగా ఉంటుంది, మీలాగా బరి తెగించి ఉండదు. మీ ముగ్గురు నలుగురు ఉండి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రులాగా చలామణి అయ్యి మీరు చేసినట్టుగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి దానికి సమాధానం చెప్పే విధంగా ఉంటుంది. ఇలా మళ్ళా విద్యార్థులు మేము చదువుకుంటామంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుండ్రు, లేకపోతే అశోక్ నగర్కి పోతే చేస్తుండ్రని. నిజంగా సిగ్గు లజ్జ ఉండే మాట్లాడుతుండ్రా? ఇలాంటి మాటలు ఆలోచించండి. 60,000 పైచిలికి అలా ఉద్యోగాలు వేస్తే కాంగ్రెస్ వేయలే, ఆ పాత నోటిఫికేషన్లే అంటారు. మరి ఆ పాత నోటిఫికేషన్లు ఎందుకు మరి అక్కడ పనిచేసే ఒక టెంపరీ ఉద్యోగికి ఇచ్చి మొత్తం దాన్ని పప్పు పొట్లాల లెక్క అందరికి పంచినరా? మరి మీరు ఎందుకు చేయలే? వాటిని ఎందుకు ఫుల్ చేయలే? మేము వచ్చినాక కన్స్ట్రక్టివ్గా ఎగ్జామ్స్ జరిపి ఈరోజు వాటిని చేస్తే స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ 35,000 40,000 వేస్తామంటే అవి వేసినాం అనుకోండి, మళ్ళీ ఇప్పుడు 1,00,000 వేస్తావు చెప్పండి. మరి మీకు ఎందుకు లేదు? మరి 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఫిల్ చేయాలనేది అర్థం రావాలి. రెచ్చగొట్టే ధోరణి, ముఖ్యమంత్రి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ధోరణి ఇంకా కొన్ని రోజులు చూస్తాం బిడ్డ, ఇంకా కొన్ని రోజులు చూస్తారు. అప్పుడు ప్రజలు తిరగబడ్డప్పుడు అర్థమవుతుంది మీకు. నాయకుడు అంటోనికి ఒక చిత్తశుద్ధి ఉండాలి మనం మాట్లాడే దాని మీద. ఇదేనట హార్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే అని చెప్పి ఈయన ఈ ఆర్టీఐ కూడా పెట్టవచ్చు కదా ఆడ. మరి ఇట్లా వార్తలు ఎన్ని రాయాలి? మరి అట్లాంటేనేమో మళ్ళీ వాళ్ళ మీద వచ్చిన వార్తలు వస్తేనేమో మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మమ్మల్ని అక్కడ అంటగట్టిండ్రు, ఆ సినిమా వాళ్ళతో అంటగట్టిండ్రు, ఈ సినిమా. ఇప్పుడు ఈ హార్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే అని రాసిన దీనికి ఆధారం ఏంటి? ఖజానా నుంచి ఖర్చు చెల్లిస్తే ఇప్పుడు నువ్వై ఆర్టీఐ నువ్వై సీఎంఓ నుంచి మేమే దాన్ని పర్సూ చేస్తాం ఎక్కడి నుంచి ఆయన ఖర్చు పెట్టిండనేది. హార్వర్డ్లో చదువుకున్నందుకు సమస్యారా బాబు మీకు? మనం ఏడ చదువుకున్నాడో మనోడు నాకు తెలియదు, న్యూయార్క్లో చదువుకుంటు కేటీఆర్, కానీ ఏడ చదువుకుంటూ స్కూల్లో చదువుకున్నాడు, కానీ ఒక ప్రెస్టేజియస్ ఒక ఆర్గనైజేషన్లో హార్వర్డ్ యూనివర్సిటీలో కెనడీ స్కూల్ అని చాలా మంచి పేరున్నది ప్రపంచ ప్రఖ్యాతి. దాంట్లో అంత స్టాండర్డ్ దాంట్లో మా ముఖ్యమంత్రి చదివితే జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకుముందే మనకి ఇంగ్లీష్ రాదు ఇంకేది మంచి ఫ్లూయెంట్గా రాదు. దానికి ఎన్నో రకాల సమాధానాలు చెప్పే. ఇంగ్లీషు ప్రతి వాళ్ళకు వస్తుంది, ప్రతి వృత్తి చేసుకుంటే వాళ్ళకి కూడా వస్తుంది. అక్కడ ఇంగ్లీష్ రాజ్యంలో ఉండబట్టి నేను తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను, ఇంగ్లీష్లోనే చదువుకున్నాడు ఆయన. కొన్ని ఇంగ్లీష్ను ప్రఖ్యాతమైనది, అది ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు అట్లా చేస్తారు. హార్వర్డ్లో చదువుకుంటే ఇది కూడా అంటే హార్వర్డ్లో చదువుకున్న కాంచి మరి ఏదో సంథింగ్ వాళ్ళకు లోపల ఏదో జరుగుతున్నది. ఎందుకంటే కుళ్ళు కదా. ఈ దొర కల్చర్ ఎట్లా ఉంటుందంటే తెల్ల బట్టలు వేస్తే ఓరకపోవడము, మంచిగా చదువుకుంటూ ఓరకపోవడము, మంచిగా పని చేస్తే ఓరకపోవడము, ఆధిపత్యం. ఈ కల్టుకున్న సమస్య అది. ఇప్పుడు అదే మిమ్మల్ని వేధిస్తున్నది. ఈ దొర అనే ఫోబియాను మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఇది ప్రజాస్వామ్యము, స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది. ఇక్కడ కూడా మీరు పాలించినప్పుడు దీన్ని దొర రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు మళ్ళీ మార్చుకున్నారు. దానికి నాయకునిగా ముఖ్యమంత్రిని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చేసిండ్రు. అది ఇంకా మీకు తెలిసి రావట్లే. కాబట్టి ఈరోజు మేము అంటున్నాం, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు వీళ్ళను ఒకటి మాట్లాడితే ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుంది అంటే అంత జెలసియస్ మైండ్. ఎవరు కూడా ఈరోజు వాళ్ళ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడడానికి ఎందుకు రావట్లేరంటే మీతోని వాళ్ళకు వచ్చింది ఏం లేదు, మీకు సపోర్ట్ చేస్తే వాళ్ళకు వచ్చేది నష్టం తప్పితే ఇంకోటి కాదని ఎవరు పట్టించుకోవట్లే. మళ్ళీ మనం ఇప్పుడు కొంచెం ఇట్లాంటి పనికి మాలిన పనులు చేస్తే మనం ఏమైనా తిట్టినాం అనుకోండి, ఇక తిడుతున్న చూసినావా కాంగ్రెస్ వాళ్ళు, రెచ్చగొట్టడం, ఇది ఇచ్చింగ్ చేయడం అన్నమాట. ముఖ్యమంత్రి మీ ముందు నుంచే వచ్చిండు, ఈరోజు ఒక ప్రెస్టేజియస్గా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఒక స్టాండర్డ్ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఇంకా ఆయన స్థాయిని పెంచుకునే పనిలో ఉన్నాడు. మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆలోచించే స్థితిలో లేరు. ఏమంటారు కదా, ఊళ్ళే కింది నుంచి ఎదిగినోడు పైకి పోతూ ఉంటే వీళ్ళు ఈయన్నే ఉండి చూస్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఈరోజు మీ దగ్గర
మీతో ఉన్నప్పుడు ఉన్నట్టే రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు అనుకుంటున్నాం మీరు. కాబట్టి ముఖ్యంగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరు ఎన్ని చెప్పినా ప్రజలు వినరని 100 సార్లు చెప్పి మా నోర్లే కాయగాస్తున్నాయి తప్పితే మీకైతే సిగ్గురాట్లేదు రాబాయ్ ఏమన్నా కానీ. ఇంకా మళ్ళీ డోసు 3rd డిగ్రీ 4th డిగ్రీకి పోదామని అంటే నిజంగా కూడా మిమ్మల్ని తిడితే జనం మమ్మల్ని తిడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే లేదు, మీరెందుకు ఇట్లా దిగజారుతున్నారనే పరిస్థితికి వచ్చింది. నేను కూడా చదువుకున్న ఒక 2-3 పీజీలు చదువుకున్న, పిహెచ్డీ కూడా చేసుకున్నా. కానీ మీ స్థాయి దిగజారే అబద్ధాలు, మీ స్థాయి దిగజారే భాషను మాట్లాడాలంటే కూడా మాకు ఆత్మాభిమానం అడ్డం వస్తున్న అబద్ధాలు, పచ్చిగా అబద్ధాలు. అసలు కేసీఆర్ స్కూలే అబద్ధాల స్కూల్. వెనకడికి మా దామోదర రాజనరసింహ గారు ఒక మాట అంటుండే, అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అని. ఇక ఆ తర్వాత బావబామ్మర్దులు కూడా ఏదో ఒక చిన్న కొడుకో మధ్య కొడుకో అయి మీరు చేస్తున్న ప్రయత్నం. ఇలా ఆ జీవో కూడా దానికి సంబంధించి ఎలాంటి అంశాలు వచ్చినా కూడా మేము దాని మీద స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేకించి జీవో కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పలేను, మీకు ఇస్తాను. జిఐడి నుంచి వచ్చిన జీవో కూడా ఇప్పుడు తీసుకున్నాం మేము. మధ్యన నేను ప్రెస్ మీట్ ఆపిన క్రమంలో ఆ అబద్ధానికి సంబంధించి ఏ విధంగా ఆర్డర్ ఇచ్చిందనేది కూడా దాంట్లో ఏముంది, కేవలం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ముఖ్యమంత్రి గారికి చెల్లించబడితే తప్పితే దాంట్లో ఫీజుకు సంబంధించి ఎలాంటివి లేవు అనేది ఆ సోకాల్డ్ గొట్టంగాడి ఎవడు వాడు వేసింది కదా, ఏంది ఆర్టీఏ వేసింది అంటారు కదా. ఇగో ఆర్డర్ మీ దగ్గర ఉంది, నేను మీకు అందరికి కూడా మళ్ళీ ఇది అయిపోయాక నేను షేర్ చేస్తా. కాబట్టి ఇట్లాంటి లేని వాటిని క్రియేట్ చేయడము, వాళ్ళు ఏమవుతుందంటే పొద్దుగాల ఒకటి అనుకొని దాన్ని సాయంత్రానికి సోషల్ మీడియా, తెల్లారికి వాళ్ళ పేపర్లలో వాళ్ళ టీవీలలో, తర్వాత దాని మీద ఒక యాక్టివిటీ. ఇంకా ఇది తప్పితే కొన్ని పదాలు గుర్తొస్తున్నాయి కానీ అంటే బాగుండదని. కానీ సోంబేరిగాళ్ళ కంటే ఎక్కువ తయారైంది మీరు. ఈ మీడియాల కనపడాలనే ఒక దుగ్ధ, లేదంటే ప్రతిరోజు ఒక ఇష్యూను కాంట్రా చేయాలనే ఒక ఆలోచన తప్ప ఇంకేది దీంట్లో కనపడట్లే. మీరు చెయ్యండి. ఈరోజు 1000 కోట్ల రూపాయల ఏమంటాం పత్రికా యాడ్స్ ఇచ్చిండ్రు, మేమిస్తే ఇవ్వద్దు. నువ్వెవడరా పోయి చెప్పడానికి నాకు అర్థం కాదు. మీరు ఇవ్వచ్చా? మేము ఈ 2 సంవత్సరాలు 2-3 సార్ల కంటే ఎక్కువ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. మళ్ళీ దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి చెల్లించాలంటే మీలాగా కాంగ్రెస్ పార్టీ దోచుకోలే. మా జాతీయ పార్టీ ఎలక్ట్రోల్ బాండ్స్ మా యొక్క ఫండ్సే 200-300 కోట్లు లేవు. ఎన్నోసార్లు చెప్పినాం, నీది ఒక ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ, 8,000 కోట్ల పైచిలికి ఇలా మీకు ఎలక్ట్రోల్ బాండ్స్ ఉన్నాయి. మొత్తం 8,000 పైచిలు కంటే 10,000 దగ్గరికి 834 కోట్లేమో ఎలక్ట్రోల్ బాండ్స్, 10,000 కోట్లు పూర్తిగా ఉన్నాయి. 10,000 కోట్ల లోపు బీజేపీది కూడా 10,000 కోట్ల లోపు ఎలక్ట్రోల్ బాండ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్ కొంత అటు ఇటుగా ఉన్న 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీ ఫండ్ ఉంది. 145 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఈరోజు మళ్ళీ మేము డిస్క్లోజ్ కూడా చేసినాం దాన్ని అపేరెంట్గా పేపర్లో. సబ్జెక్ట్ టు కరెక్షన్ 250 crores నుంచి 300 crores ఉండొచ్చు. మాది 29 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ, సుదీర్ఘకాలంగా ఉన్న పార్టీ. మాకు ఎవరైనా ఎలక్ట్రోల్ బాండ్స్ ఇస్తే వాళ్ళ మీద ఐటీ రైడ్, సిబిఐ దాడులు ఇట్లా చేసేదేమో ఆయన పని, మోడీ గారి పని. మరి ఈ చిన్న పార్టీ, ఇది పాత 10 జిల్లాల్లో ఉన్న పార్టీ, దీనికి 834 కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చినాయి. దానికే కేటీఆర్ పోయి మొన్న చెప్పొచ్చింది సిట్ ముందు. ఒక ఆయన నూకే ఫోన్ చేసి పైసలు అని అంటుంటే అదే దాంట్లో వచ్చింది. ఏదో శుద్ధపూసలు లెక్క మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ 10,000 కోట్ల రూపాయలు వాళ్ళకు పూర్తి ఎలక్షన్కు ఖర్చు చేసుకోవడానికి, పార్టీ విధుల కోసం నిర్వహించుకోవడం కోసం ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ మేము ఒకవేళ కనుక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం సొమ్మునో లేకపోతే ప్రజల నుంచో సేకరిస్తే లెక్కలు ఉంటాయి కదా. కాబట్టి దోచుకునే దొంగలు కాబట్టే దేన్ని కూడా అదే పచ్చకామరలోని కనుక రోకమంతా పచ్చగా కనపడ్డట్టుగా మీరు దొంగలు కాబట్టే ప్రభుత్వంలో ఉండేటోళ్ళందరూ కూడా దొంగలు అనిపిస్తారు. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఈ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ పిచ్చి కూతలు కూసేదానికంటే కనీసం మీ పార్టీని చక్కగా పెట్టుకునే పనులన్న వాడిరి. 100 సార్లు చెప్తున్నాం. మీకు బడకపోగా ఇంత పొద్దుగా లేస్తే హరీష్ రావు, కేటీఆర్ నీ అమ్మ మైకాసురులై మైకుల కాడ మొత్తుకుంటా ఉంటారు కదా. గిన్నిసార్లు అడిగింది కవిత ఒక్కసారన్నా ఒక్క ప్రశ్నకన్నా సమాధానం చెప్తున్నారా బాబు మీరు? ఈ మౌనం అంటే ఆమె చెప్పేయని కరెక్ట్ అనే కదా, అన్ని రకాలుగా ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ కరెక్ట్ అనే కదా. కాబట్టి ఇంకా మేము శుద్ధ పూసలం, మేము చాలా రాజకీయాలు చేస్తామేమో. ఒక ఆయన అంటున్నాడు 2 సంవత్సరాల్లో మేము వస్తాం మళ్ళీ చూస్తాం. ఇంకేడికి వచ్చేది మీరు? మిమ్మల్ని పాతాళంలోకి తొక్కితే ఏడబోయినరో మీకు ఇంకా అర్థం కావట్లే. ఏమి ఇక ఒక 2-3 సోషల్ మీడియా పెట్టుకొని 2-3 గోస్ట్ ఎక్కడనో పెట్టుకొని ఎన్టీఆర్ని డేటా సెంటర్లు ఎక్కడనో అక్కడ ఉంటాయట, దుబాయో ఎక్కడెక్కడో పెట్టుకున్నారట. అక్కడ పెట్టుకొని వీళ్ళు ఇక్కడ ఉన్నాయి 2 టీవీ, ఒక టీవీ ఒకటి పేపర్ ఒకటి పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేసుకుంటే అధికారంలోకి వస్తారా? గతంలో మీరు ప్రభుత్వం చేయండి రా నాయన అంటే కూడా మీరు చేసింది కాదే. మీరు చేసింది లేకపోగా చెయ్యంది చేసినట్టు చెప్పుకోవడం వల్ల వచ్చిన సమస్య. నిజంగా చెప్తున్నా, ఎంత దరిద్రం అంటే నేను అనుకున్న మనం ఆర్థికంగా బలంగానే ఉండొచ్చు అని అనుకున్నాం మేము. మాలాంటి వాళ్ళకు కూడా అంతో ఇంతో డాక్టరేట్ చేసినాం కామర్స్లకు ఇట్లా తెలుస్తాను. 8 లక్షల కోట్ల మీ బొందవాడ 8 లక్షల కోట్లు ఇలా అప్పనంగా తిని ప్రజలకు ఏం చెయ్యకపోగా మళ్ళీ ఇప్పుడు మేము చేస్తున్న వాళ్ళ మీద, ముఖ్యమంత్రి మీద మీరు ఇలాంటి అబండాలు వేసుకుంటూ నేరుగా మీలాంటి సత్తు సన్నాసిగాళ్ళు ఉండరనే ప్రతి ఒక్క పని ఆయన పారదర్శకంగా చేసే ప్రయత్నమే చేస్తాడు. ఎక్కడ కూడా ఏ లుకానా కూడా లేకుండానే చేస్తాడు. ప్రతి విషయంలో ఏ సందర్భాన్ని కూడా కనీసం మిస్యూజ్ చేయడానికి కూడా ఆయన చేయడు. ఏది ఒక మాట మిమ్మల్ని తిట్టుడు కాడనే ఆయన ఇర్రేషనల్గా ఉంటాడు తప్పితే మిగతా ప్రతి దాంట్లో. ఎందుకంటే మిమ్మల్ని చేస్తుంటే మీరు అనుసరిస్తున్న తీరు వల్ల వచ్చే కోపం వల్ల వచ్చే పదాలు అవి. మాలాంటి వాళ్ళకి ఎంతో కూల్గా ఉండాల్సిన అనుకుంటున్న మాలాంటి వాళ్ళకే మిమ్మల్ని చూస్తే మీరు నిజంగా కూడా అట్లా అంత కోపం వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇంకా మీరు ఏం చేయాలి? రాజకీయాల్లో ఒక పరిమితి ఉంటుంది, పరిధి ఉంటుంది. దాన్ని దాటి మీలాగా సిగ్గు లేకుండా ప్రవర్తించే పరిస్థితి ఉండదు. మీరు ఏడిస్తే, మీలాంటి వాళ్ళు ఏడిస్తే ఆయనకేం బాధ కాదు. కానీ మీరు అంటున్న భాషనో, మీరు చేస్తున్న ప్రచారమో, మీరు అనుసరిస్తున్న విధానమో చూస్తే మాత్రం ఇరిటేషన్గా ఉన్న పరిస్థితి. మీరు అసలు తెలంగాణకు అవసరమా? మీలాంటి వాళ్ళు ఇంత దోచుకొని కూడా ఇంకా నిజంగా చెప్పాలంటే నేను 100 సార్లు చెప్పిన, ఇక పోయేది ఎట్లాగూ జైలుకు పోతామో, అరెస్ట్ చేస్తారో ఏమో అవుతుంది మనం చేసిన అకృత్యాలకు. కానీ ఉన్న రోజులు మాత్రం వేసేద్దాం పట్టు బావాని ఈయన, అట్నే పట్టు బామ్మర్దని ఆయనేమో కామ్గునుడు చేసేదంతా చేసిండు. అయ్యా పోయి మంచిగా ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఎవరో మిత్రుడు అంటుండి ఇవాళ ఎందుకు రాకుండా ఉంటాడు, జీతాలు తీసుకొని ఎందుకు రాకుండా ఉంటాడు అంటే ఎవరు పట్టించుకోరు. వాళ్ళు రాడు, వస్తాడు, మళ్ళీ 6 నెలలకు మాస్టర్ వేసుకొని పోతాడు. మళ్ళీ అసెంబ్లీ అయ్యేటప్పుడు మళ్ళీ వస్తాడేమో. ఈరుడు వెళ్ళి అని మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అనగానే మళ్ళీ కేసీఆర్ సభకు వస్తుండని చెప్తారు. వస్తాడు, సంతకం పెట్టుకొని పోతాడు. ఏముంటుంది దాంట్లో? కాబట్టి ఇలాంటి నీతి మాలిన రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించడం అనేది తెలంగాణ ప్రజలకు పట్టిన ఒక దరిద్రం. వీళ్ళు చెప్పేది నమ్మకండి అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఉద్యమం మేమే చేసినామని చెప్పుకోవడం, ఉద్యమకారులను పక్కన పెట్టడం, తెలంగాణను మేమే బాగు చేసినామని చెప్పడం, అధికారులను బలి చేయడం. ఎవరైతే వీళ్ళ చేసిన తప్పులకు అధికారులు ఇలా జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. రేపు వీళ్ళు పోతారా లేదా అనే విషయం పక్కన పెట్టండి. ప్రతి ఒక్కటి దీన్ని మేము గుణాత్మకమైన మార్పు కోసం అని చెప్పి మనోడు గుప్పిండు మొత్తం యాడ్స్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి ఇది అని చెప్పి. ఇదే కాకుండా కర్ణాటక రైతులకు, పంజాబ్ రైతులకు కూడా పైసలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. చేస్తే ఏంది, మనకు డబ్బు బాగా కలిగి ఉన్నాం. ఏదిరా డబ్బు కలిగి ఉంటే ఇలా 52,000 కోట్ల పైచిలకు ఒక సంవత్సరానికి కనీసం మనం కడుతున్న ఏమంటాం కిస్తులు, వడ్డీలు, ఈఎంఐలు ఈ స్థితికి దిగజార్చి మొన్న చెప్పినాం కదా,
కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ నుంచి చుక్క నీళ్లు రాకపోయినా సరే 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది 47,000 కోట్ల రూపాయలు. దాన్ని ఇవాళ పే చేయండి. 47,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచితే కూడా కరీంనగరు లేకపోతే ఆదిలాబాదు సిద్దిపేట లేదంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు 47,000 కోట్లు 2 సంవత్సరాల్లో పంచితే ఎంత మేలు జరుగునో ఒక్కసారి చూడండి. మేము ఉత్తర తెలంగాణను మేము చాలా బలంగా చేసినామంటున్నాం కదా, ఆ 3-4 జిల్లాలకు నిజామాబాద్కు కూడా 47,000 కోట్లు ఇంటికి పంచితే ఎంతో ఒక్కసారి చూడండి మీరు. ఒక్క చుక్క నీళ్లు రాకపాయే, ఒక్క పారుదల లేకపాయే, ప్రాజెక్టులు కట్టుకొని ఉత్సవ విగ్రహాలు లెక్క దానికి పైసలు కట్టుకుంటానికి 47,000 కోట్లు అప్పులు చేస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి కాదు, మీరు నిజంగా మిమ్మల్ని చూసి ప్రజలు తరిమి కొట్టే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. వస్తామని చెప్పుకోవడాన్ని ఎవడొద్దన్నాడు, కానీ అబద్ధాలు ప్రచారం చేస్తే తస్మాత్ జాగ్రత్త. దానికి సంబంధించి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆయననేమో ఉదారంగా ఉంటుండు వీళ్ళతోని, వీళ్ళేమో హాయిగా ఉన్నారు. ఇంకా రోజుకే ఏమంటలేరు, ఇక్కడ దానికి అందాం అన్నాక ఏమంటాడో చూద్దాం, ఇక్కడ దానికి అందాం ఏమంటాడో చూద్దాం అని ఈ పరిస్థితి ఇప్పుడు ఏడికి వచ్చిందంటే అబద్ధాన్ని నిజమని నమ్మి ప్రజలు నమ్మించేదాకా చేసే స్థితికి వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు దాని మీద కూడా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వస్తున్న కథనాల విషయంలో ఆధారాలు లేకుండా అబద్ధాలు చెప్తే మాత్రం అలాంటి వాటికి శిక్షలు కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మాట్లాడేటప్పుడు నిజాలు వాస్తవాల పునాదుల మీద మాట్లాడండి. మీరు చేసిన విధ్వంసాలను సరిచూసుకొని మాట్లాడండి. మేము చేస్తున్నది ఎప్పుడు కూడా దాన్ని ఏ విధంగా సంస్కరించాలి, దాన్ని ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలనే కోరం ఉంటుంది తప్పితే ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి జీవితంలో రాదురా బాబు. నాకు తెలుసు ఏమన్నుంటే తను ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన చేస్తాడు తప్పితే మీలాగా దోచుకునే సంస్కృతి ఆయనకు లేదు. నేను వ్యక్తిగతంగా కూడా చెప్తాను ఎన్నోసార్లు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా తను సంపాదించింది ఏ విధంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో వచ్చిండు తప్పితే మీలాగా వచ్చి చిన్నగా కేసీఆర్ పదవి రాకపోతే వచ్చినాక నాకు ఇంకొకడు తోడు కావాలంటే మనోడు స్లిప్పర్ బ్యాచ్ వచ్చిండు హరీష్ రావు. ఆయన కూడా ఇప్పుడు 1,000 కోట్లకు వచ్చిండు. తర్వాత అబ్బో మా బావే ఉంటున్నట్టుందని మళ్ళీ బామ్మార్ది వచ్చిండు. బామ్మార్ది తర్వాత బిడ్డ వచ్చింది. ఇప్పుడు మీ యొక్క ఆస్తులు ఒకసారి చూసుకోరు. కానీ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రజల్ని మెప్పించి అలా ముఖ్యమంత్రిగా అయినని చూసి మీకు కళ్ళు కొడుతున్నాయి కాబట్టి ఇలాంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి భవిష్యత్తులో చేయొద్దని చెప్పి వారికి నేను హితవు చెప్తున్నా. గవర్నమెంట్ ఇగో మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నా ఇంకెక్కడ తీసుకున్నా మనం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం జరిగింది గౌరవంతో. అది వాళ్ళ ముఖానికి ఎప్పుడన్నా అట్లా ఇస్తారా? ఎస్, మరి అలాంటప్పుడు వాళ్ళకి లేనిది అని అంటే వీళ్ళే పోయి రెచ్చగొట్టింది ఎవరెవరు ఉన్నారో చూడండి. అయినా సరే శారదా పీఠాన్ని గౌరవించినట్టే మరి ఆంధ్రప్రదేశ్ అట్లా గౌరవించలేదు కదా. మనం తెలంగాణ ప్రభుత్వం గొప్పతనం కదా అది. ఇప్పుడు ఆ రోజు ఎందుకు అటాక్ చేసినా మీకు ఇట్లాంటి సన్యాసిగాలు ఇట్లా చెప్తుండబట్టి అటాక్ చేసుడు పక్కన పెట్టు, మళ్ళీ ఆలోచించిండు ముఖ్యమంత్రి గారు. ఆడ నిర్మాణాలు ఉన్నాయి, దానికి సంబంధించి అవసరమైతే మనం ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోవచ్చని, దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండే. అవసరమేముంది ఈ 2 ఎకరాల కొరకు మనమేదో దాన్ని గుంజుకున్నట్టు లాక్కున్నట్టు తీసుకోవాల్సిన అవసరం ఏందనే ఉద్దేశంతో ఒక కన్క్లూజన్కి వచ్చి చేసింది. ఇన్నిగో మన ఆయన పేరు మర్చిపోయిన గజ్వేల్లో వాళ్ళ చావుకు కూడా నేను దొంగచాటుగా పోయినా, మూతి గుడ్డ కట్టుకొని చిలకల్లకి వెళ్ళి చేలలకి వెళ్ళి పోయినా. 20 గుంటలు అక్కడ సబ్ స్టేషన్కి తీసుకున్నారు, 13 గుంటలు మిగిలినాయి. అది అసైన్ ల్యాండ్ అని. ఈ 13 గుంటలు కూడా మళ్ళీ తీసుకోకండి సార్ అని. కేసీఆర్ కాన్స్టిట్యున్సీ బ్యాగరి సంథింగ్ పేరు మర్చిపోయినా, సారీ. ఆ 13 గుంటలు తీసుకున్నందుకు మనోడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎంత మొత్తం ఒక గజ్వేల్ ప్రాంతంలో ఉండే ఒక ఒక ఎకరం లోపు ఉన్నది వాళ్ళకు. అసైన్మెంట్ ల్యాండ్స్ మనమే ఇచ్చినాం, ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వము అసైన్మెంట్స్ ల్యాండ్స్ కానీ వివిధ రకాల ప్రభుత్వ భూములను మనము ప్రజా ఉపయోగకర అంశాలకు తీసుకోవచ్చు. ఒకటే వ్యక్తి 2 సార్లు ఆ విలేజ్లో తీసుకుంటారు, చనిపోయిండు. కానీ మేము అట్లా ఏం చేయలేదు కదా. శారదా పీఠం మీద ఉన్న గౌరవం కావచ్చు, లేకపోతే మనం ఇంకో దగ్గర మనం అది కూడా నేను కనుక్కున్న తర్వాత అది గ్రావిటీతోని మొత్తం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాటర్ బోర్డు దానికి అలకేట్ చేయాలని ఒక ఆలోచనతో వచ్చి అది విత్డ్రా చేయడమే. అది కాకపోతే ఇంకా కొంచెం పక్కకు పెట్టుకోవచ్చు, అక్కడ ప్రభుత్వ భూమి కూడా ఉన్నది, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా మనం సేకరించి కూడా చేయొచ్చు. కాబట్టి అంత కమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి కార్యమే కదా ఇది. నేను అంటున్నా అట్లా ఎన్ని చెప్పాలి. ఒక పేద మాదిగా మలన సాగర్లో నేను ఇది పోతే నాకు భూమి లేదని ఆ గుడిసెల్నే ఉరిపెట్టుకొని చచ్చిపోయాను. పేద మాదిగా ఎంత ఆడ 20 గుంటలు కాదు 12 గుంటలు కూడా లేదనుకుంటా. లేకపోతే ప్రత్యామ్నాయం చూపి అంటే అక్కడ వీళ్ళు సెటిల్మెంట్ దందాలు పెట్టిండ్రు. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఇట్లా సెటిల్మెంట్ దందాలు పెట్టి ఇప్పుడు నువ్వు ఈ 5 ఎకరాలు సేకరిస్తే నీకు 10 లక్షల లోపు ఇప్పించి సేకరిస్తే ఇగో నీకు 1 లక్ష ఇట్లా నజరానాలు పెట్టి గుంజుకున్నారు ఎక్విజిషన్లో. ఒక రెడ్డి పేరు మర్చిపోయిన నేను ఇప్పుడు, కానీ ఆయన కాల్చుకొని చచ్చిండు. ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లా ఎన్ని ఉదాహరణలు చెప్పగలుగుతాం ఎక్కడెక్కడ ఎవరెవరు ఎట్లా చచ్చిందని. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు మీరు లగచెర్లో ఉన్నది ఇంత ఇష్యూ చేసిండ్రు. లగచెర్లలో వాళ్ళని రైతులను కన్విన్స్ చేస్తున్నాం, చేసి 90% దానికి అది అయిపోయే పరిస్థితి వచ్చింది. మూసి ఉంది, ఇల్లు పోతుందంటే బాధ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇండ్లు లేని వాళ్ళ కొరకు కొట్లాడిన వాళ్ళం కదా ఒక రోజున. ఇదే మలన సాగర్లో ఇప్పుడు ఎవరైతే ఆ రైతులు ఉన్నారో ఈ మన రంగనాయక సాగర్తో పాటు కొండపోచమ్మలు పోయిన వాళ్ళకు చెరువులో ఇచ్చిండ్రు, బఫర్ జోన్లో ఇచ్చిండ్రు. వర్షం వస్తే నీ ప్రాజెక్టు కొరకు వచ్చి స్థలం ఇచ్చినోనికి ఇల్లు నీళ్ళల్లో ఉంటుంది. వాళ్ళు కేసులు వేస్తే కేసు పేరు రాసిండ్రు, ఇంటి నెంబర్ రాయలే, కేసు నెంబర్ రాసి ఆ ఇంటి పేరు రాసి వాళ్ళని బందీలుగా చేసిండ్రు. అట్లా చేయలేదు కదా మేము. అట్లా ఎన్ని ఉదాహరణలు చెప్పాలి. 100 ఎకరాలు దాదాపు 20,000 ఎకరాలు పైచిలకు సేకరించిన వాళ్ళు నిమ్స్కు కానీ ముచ్చర్లకు కానీ. ఇక్కడ తాటిపర్తి కాడ నా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని జైల్లో పెట్టిండ్రు. సొంత భూమి మన భూదాన్ ల్యాండ్ రావడం అనేది ఎంత కష్టం ఉంటుంది పేదలకు. వచ్చిన దాన్ని తక్కువకు చేస్తే కేసీఆర్ ఇట్లా కాను అట్లా కానన్నందుకు తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. కాబట్టి మేము ఒక మానవీయ కోణం నుంచి ఉంటుంది. ఇప్పుడు మూసీనే చెప్తున్నా కదా, దాదాపు 30 to 40% పీపుల్ అగ్రి అయ్యిండ్రు. చాలామంది వివిధ ప్లేస్లలో ఉన్నారు, పోవడానికి సిద్ధపడుతున్నారు మానసికంగా. అవసరమైతే మొన్న మేము ఇప్పుడు ఈరోజు కూడా మీటింగ్ ఉండే హైదరాబాద్, అవసరమైతే మనం G+2 నది ఒడ్డున్నే కట్టించి ఆ ప్లేస్ని అలకేట్ చేసి ఇక్కడ మీకు ఇవ్వబోతామని చెప్పే ప్రయత్నం కూడా చేయమని మేము రిక్వెస్ట్ పెట్టినాం. మొన్న నేను ఎక్స్-అఫీషియోగా ఉన్న దాంట్లో మీలాగా మనసు లేకుండా ప్రభుత్వం లేదు. గుంజుకోవడం కాదు, మిడ్మానేర్ వాళ్ళని ఎట్లా రాత్రులు వాళ్ళని కొడితే రాత్రులు ఫోన్లు వచ్చాయి మాకు. ఈరోజు మీరు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ప్రజలు మీకు ఇబ్బంది కలిగితే నేరుగా మీరు మీడియాతో చెప్పండి, ఏదైనా చెప్పండి, మీకు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పెయిన్ఫుల్గా మిమ్మల్ని ఏదో లాక్కోవడం ఇట్లాంటి గత ప్రభుత్వం చేసినట్టు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి అమానవీయ క్రూరమైన రాజకీయ రాక్షస నాయకత్వం ఇది. నేను చెప్పాలంటే వీళ్ళను నేను మూమెంట్లో వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళు కలిసి ఉన్నా కానీ గిట్లాంటి దిగజారే రాజకీయాలు చేస్తారనేది మేము ఊహించలే. అదొక ఉదాహరణ కూడా మాకు మహబూబాద్లో జరిగింది. ఒక పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడు, మేము కింద మాట్లాడుతూ ఉంటే నేను కోదండరామ్ గారు వెంకటనారాయణ గారు పోయినాం. కిందికి దిగినాక పట్టుకొని అడిగిండు, మొన్నటిదానిక కేసీఆర్ మంచి లీడర్ అనే ఉద్యమంలో ఆయనకు సహకరించిండ్రు, ఇప్పుడు వచ్చి కేసీఆర్ విలన్ అంటున్నావు ఏంది అని. అంటే అధికారం ఇస్తే మనిషి గుణం తెలుస్తుంది. కాబట్టి మీలాగా అధికారం వస్తే అధికారాన్ని తలకెక్కించుకునే నాయకుడు రేవంత్ రెడ్డి కాదు. మళ్ళీ పునరంకితమై ప్రజల కోసం మరింత రెట్టించిన ఉత్సాహంతో చేసే నాయకుడు గుర్తుపెట్టుకోరి. నేను అంటున్నా కదా, ఏదో కేసీఆర్ లెజెండ్ భుజెండ్ అని చెప్పి ఇంకా బాపు అది ఇది అని అంటే ఇంకా జాతిపిత కూడా అన్నారు మొన్నటిదానికి. కానీ
నేనంటున్న కనీసం రేవంత్ రెడ్డి గారిని ఫాలో కాండి చాలు. గంతకు మంటి మీరు ఎక్కువ ఏం మాట్లాడినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. థ్యాంక్ యూ వెరీ మచ్.